లేను. హ్మ్. ఎక్కడి వరకు చేశారండి వర్క్? హలో! దీప్తి గారు ఎక్కడి వరకు చేశారు? మేడం. ఓహ్! ఏం ఇంకా ప్రిపేర్ చేయలేదు అవ్వలేదా? ఇవాళ చేస్తా నేను. లైక్ అదే వెబ్‌సైట్ అది మెటీరియలే గాని గో త్రూ అవుతున్నానిప్పుడు. వర్డ్‌ప్రెస్. అది చేయలేదు మేడం. కొంచెం వీకెండ్ పిల్లలు ఇంట్లోనే సార్ ఉంటారు. మహమ్మద్ ఫైజల్. ఏంటండి? ప్రిపేర్ అయ్యారా? లేవండి. మెటీరియల్ త్రూ వెళ్ళాను. బట్ ఏంటంటే మెయిల్ క్రియేషన్ చేసిందే గానీ ఓకే. మీరు పంపించారు కదా క్రెడెన్షియల్స్ ఇంకా చేయలేదు. ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది. ఓకే. స్టార్ట్ ఈరోజు చేయలేదు. ఇంకొక అమ్మాయికి వర్క్ జాబ్ వచ్చిందండి మాకు. సండే కూడా వర్క్ వచ్చింది. ఈరోజు అదే ఇంటర్వ్యూ అయిపోయిందంట. రేపటి నుంచి వర్క్‌లో నైస్. మరి నైస్. ట్రైనింగ్ ఇస్తే ఆ అమ్మాయికి ఏందంటే ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అనమాట. ఇంగ్లీష్ రాదు యాక్చువల్‌గా. తను ఆల్రెడీ మామూలుగా ఊర్లో చిన్న జాబ్ చేస్తుంది వేరే దాంట్లో ఆఫీస్‌లో అడ్మిన్ లాగా. బట్ అక్కడంటే తెలుగుతోనే పని, ఇంగ్లీష్‌తో పనేం లేదు. ఇంకా అందుకని కన్వర్ట్ అయింది. ఇంగ్లీష్ అదే ఇదే సెకండ్ ఇంటర్వ్యూ అది తను అటెండ్ అవ్వడం. ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయింది. ఇంగ్లీష్ రాలేదని అదే ఇంగ్లీష్ కరెక్ట్‌గా చెప్పలేదని తనని చేశారు. ఓకే. ఇదంటే నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ట్రైనింగ్ మామూలుగా ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయినా ప్రాపర్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ వాళ్ళు అడిగే క్వెషన్స్ అర్థమవుతాయి గదా! క్వెషన్స్‌కి సబ్జెక్ట్ ఆన్సర్ ఇస్తే సరిపోద్ది. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేపిచ్చాలన్నా అవును. గూడా అంత ఈజీగా ఏమి అవ్వదు. అంటే తను వర్క్ చేసుకుంటా ఉంటది. ఇంకా ఈ కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించాలంటే ఇంకో పర్సన్ ఖచ్చితంగా వాళ్ళతో ఉండాలి, మాట్లాడాలి. అందుకని ఇంటర్వ్యూ క్వెషన్స్ వరకు ప్రాక్టీస్ చేపిస్తే తను ఈరోజు సెలెక్ట్ అయింది. సెకండ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయింది. పార్ట్ టైమ్ జాబ్. తర్వాత ఒక 3 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్‌లో పార్ట్ టైమ్ చేయమన్నారంట. వర్క్ కనుక ప్రాపర్‌గా చేస్తే ఇంకా నెక్స్ట్ ఫుల్ టైమ్ జాబ్ రోల్ ఇస్తారంట. బెంగుళూరు నుంచి కంపెనీ. రిమోట్ అండి. ఆఫీస్ అయితే బానే ఉంటది. ఇప్పుడు రిమోట్ రిమోట్ అమ్మాయి వర్కే. చేయాల్సింది? ఆ! ట్రైనింగ్ అంటే ఏముండదండి. ఏం వర్క్ చేయాలో చెప్పిస్తారు. ట్రైనింగ్ ఇస్తారా మేడం ఇప్పుడు వాళ్ళకి అమ్మాయికి? ఏమేం వర్క్ కావాలి, ఏ వర్క్ ఫస్ట్ ఎవరికైనా ఉంటది గదా! అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకే మీరు చేయండి అని చెప్తారు. అదే ఫ్రెషర్స్‌కనుకోండి వాళ్ళే చూపిస్తారు ఫస్ట్ డే ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది. కొంతమంది చూపిచ్చరు. మాక్సిమమ్ ఫ్రెషర్స్‌కి అట్లయితే చూపిస్తారు. ఉంటాయి గానీ ప్రెజెంట్ సాలరీస్ తక్కువలో రిమోట్ జాబ్స్ ఉంటున్నాయండి. అయితే ఉంటాయి కదా మారిపోయింది మేడం. ఇప్పుడు. చాలా అంతా ఒక మనం 2, 3 మంత్స్ చేసుకోవడానికి పార్ట్ నుంచి టైం. అంత చేంజ్ అయిపోయింది. అందరూ ఆఫీస్‌కే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆఫీస్‌కెళ్తే హై సాలరీస్ ఉంటున్నాయి. రిమోట్‌గా అనుకోండి ఇంకా కొంచెం తక్కువ ఓకే. సాలరీకి కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. అంటే ఇక కంపెనీని బట్టండి. ఇప్పుడు స్టార్టింగ్ అంటే అనుకోండి, రిమోట్ స్టార్టప్ ఉంటే ఎంత అనుకోండి పే 5,000 దగ్గర చేస్తారు నుంచి పే మేడం? చేస్తారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ అనుకోండి 10-15 పే చేస్తారు. అది పార్ట్ టైమ్ అవ్వచ్చు, ఫుల్ టైమ్ అవ్వచ్చు. ఓకే. ఏంటండి? ఎన్ని అవర్స్ వర్క్ 3 ఉంటుంది మేడం? 3 ½ అవర్స్, పార్ట్ టైమ్ 4 అవర్స్ అయితే అంతే. ఎన్ని అవర్స్ వర్క్ ఉంటుంది పార్ట్ టైమ్ అయితే? ఫుల్ టైమ్ అంటే కొంతమందేంటంటే అదే 5,000కి ఓకే. ఫుల్ టైమ్ నైస్. చేయమనే వాళ్ళు ఓకే. గూడా వస్తారు. అర్థమైంది. మనం చెప్పలేము కంపెనీస్‌ని బట్టి. చిన్న కంపెనీస్ అనుకోండి తక్కువ సాలరీకి ఎక్కువ వర్క్ చేపించుకుంటారు. కొంచెం పెద్ద కంపెనీ సాఫ్ట్‌వేర్ కొంచెం వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెట్టేవాళ్ళైతే పార్ట్ టైమ్ జాబ్స్ అట్లా ఇస్తారు. అది మన చేతుల్లో ఏముండదు. ఇంక వచ్చేదాన్ని బట్టి ఆ టైంలో మనం అటెండ్ అయ్యి మనం తెచ్చుకునేదాన్ని. అందుకే ఓకే. మనం కొంచెం ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెడితే ఇమ్మీడియేట్‌గానే వస్తున్నాయి జాబ్స్ 1, 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు. ఆయన మీతో పాటు జాయిన్ అయిన వంశీకైతే ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూకే వచ్చేసింది ఆఫీస్‌ది అమీర్‌పేట్. ఇంకా యాహ్! అవును అంతకుముందయితే మేడం. ఇంత త్వరగా వాళ్ళు ట్రై చేయలేదులే గానీ, జస్ట్ అంటే ప్రాజెక్ట్ అయిపోయే టయానికొచ్చింది. అట్లా 2, 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కొంచెం అట్లా వాళ్ళు గూడా ఏంటంటే, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడము కష్టమనమాట. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు జాబ్ చేయని వాళ్ళు. ఇంటికాడ ఉండే హౌస్ వైఫ్స్ కదా!
అట్లాంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ గాని ఓకే. సబ్జెక్ట్ బానే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు. అవును. ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నా ముందు మనకి కమ్యూనికేషన్ ఒకటి ఓకే. అంటే మనం ఫ్రీలాన్సింగ్ అనుకోండి తెలుగులోనే ట్రై చేసుకొని తెలుగులోనే తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ అవసరం లేదు అలాంటి వాళ్ళకి. ఇప్పుడు జాబ్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ఏ స్టేట్ నుంచి వస్తారో తెలీదు కదా! హ్మ్. కాకపోతే ఫ్రీలాన్సింగ్ ఏంటంటే మనము వాళ్ళ క్లయింట్ ఎప్పుడు అవును మేడం. అవైలబుల్ ఉంటే అప్పుడు ఎళ్లి మాట్లాడడం, వాళ్ళ ఆఫీస్‌కి రమ్మంటే రావడం. కొంతమంది గూగుల్ మీట్ ఇష్టపడరు. డైరెక్ట్‌గా ఆఫీస్‌కొచ్చి కనిపించమంటారు. ఇట్లాంటివన్నీ కూడా చేయగలగాలి. వాళ్ళ ఆఫీస్‌కి రమ్మంటే ఆఫీసు, గూగుల్ మీట్ అంటే గూగుల్ మీట్. ఓకే. ఇట్లాంటివి కూడా మనము రెడీగా ఉండాలి. ఫ్రీలాన్సింగ్ జేసుకోవాలంటే. ఏదైనా అదర్ కంట్రీస్‌యి అనుకోండి ఫ్రీలాన్సింగ్ వర్క్స్ వాళ్ళైతే మనకింక ప్రాబ్లమ్ ఉండదు. మన లోకలోళ్ళు గనుక వచ్చారంటే కంపల్సరీ ఆఫీస్ అడుగుతారు. ఒకవేళ మీరు వైజాగ్‌లో ఉండి మీరు హైదరాబాద్ అన్నారనుకోండి ఓకే. యాక్సెప్ట్ చేస్తారు. మీరు హైదరాబాద్‌లోనే ఉండి హైదరాబాద్‌లోనే ఫ్రీలాన్సింగ్ తీసుకుంటే ఆఫీస్‌కి రమ్మంటారు. ఒకసారి వచ్చి మీటింగ్ కనెక్ట్ అవ్వండి. ఒకసారి మాట్లాడండి ఆఫీస్‌కి రండి. ఇట్లాంటివి రిక్వెస్ట్ చేస్తుంటారు. హుహు. ఇప్పుడు మనం మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది థియరీ చూసాం కదా! అది థియరీ అయితే వాయిస్ సెట్ అవ్వలేదు. మన టూల్‌కి ప్రాబ్లమ్ వచ్చింది. అది ఎందుకో వాళ్ళు సెట్టింగ్స్ చేంజ్ చేశారు. వాయిస్ రికార్డ్ అవ్వలేదు మీ బ్యాచ్‌ది. అలా ఆల్మోస్ట్ మనము థియరీ కంప్లీట్ చేసుకొని ఇక అడ్వాన్స్‌డ్ టాపిక్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ థియరీకి మనము వాట్ ఈస్ ఎస్‌సిఓ ఇవన్నీ చూసాం కదా! దానికి ప్రాక్టికల్‌గా ట్రై చేద్దాం. ఫస్ట్ ఏంటంటే కీవర్డ్స్ మనం ఈ ఎస్‌సిఓ చేయాలి అంటే మనకి కంప్లీట్‌గా కీవర్డ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఈ కీవర్డ్స్ అనేవి మనం ప్రాపర్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్‌ని మనము ఏఐ టూల్స్ నుంచి తీసుకోవచ్చు. అలాగే మాన్యువల్‌గాను తీసుకోవచ్చు. బట్ ఏఐ టూల్స్ నుంచి ఈజీగా వస్తాయి. మాన్యువల్‌గా తీసుకోవడం అనేది మనకి కొంచెం టెక్నికల్ స్కిల్స్ కానీ, మనం ఎనాలిసిస్ కానీ ఇవన్నీ అవసరం అవుతాయి. ఫస్ట్ మాన్యువల్‌గా చూద్దాం. మాన్యువల్‌గా ప్రాక్టీస్ చేసామనుకోండి ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తే తర్వాత ఏఐ టూల్ నుంచి వచ్చిన ఆ కీవర్డ్స్ కరెక్టా కాదా అనేది మనకు ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఫస్ట్ మనకైతే ఏదో ఒక మీకు నచ్చింది మీరు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు లైక్ అంటే రెంటల్ గానీ, కార్ సర్వీసెస్‌లు గానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైన్, పెయింట్స్ లైక్ డాక్టర్స్ కానీ, ఇట్లాంటి లాయర్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్ గానీ, ఇట్లా మీకు నచ్చిన సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ గానీ, ఏదో ఒకటి గానీ, 2 గానీ తీసుకోండి చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మామూలుగా మనది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లేక సర్వీసెస్‌ది తీసుకుందాం. దానివల్ల ఏంటంటే మనం ఆర్టికల్ రాసుకోవడానికి యూజ్ ఉంటది. ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అనే ఒక కీవర్డ్ అనేది తీసుకున్నాం. ఈ కీవర్డ్‌ని తీసుకున్నాం గదా! నిన్న మనము ఈ కీవర్డ్స్ అనేవి ఇక్కడ గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటాం ఫస్టు. ఒకవేళ మీకు ఆ వెబ్‌సైట్ గనక అది పర్టిక్యులర్ బిజినెస్ అని ఐడియా ఉంటే మీరిట్లా తీసుకోగలుగుతారు. బట్ ఇచ్చిన ఆ సైట్‌లో ప్రాపర్‌గా కీవర్డ్స్ లేవు. అది ఏ బిజినెస్ అనేది మీకు క్లారిటీ రావట్లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పినా మీకు అర్థం కాలేదు. అది ఏదో బిజినెస్ అంటే కొన్ని డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటాయి. కొన్ని ఇట్లా కూడా చేస్తారా అనేది కొన్ని మనకి తెలీదు. అంటే అలాంటి బిజినెస్‌లు చాలా రేర్‌గా ఉంటాయి. అలా ఏమి అర్థం కాలేదు. ఏం తెలియని కేస్‌లో ఏంటంటే ఆ వెబ్‌సైట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఫస్ట్ అడగాలి. ఇది దేనికి రిలేటెడ్? ఇలాంటి కీవర్డ్స్ కావాలి అనేది మీరు వాళ్ళ దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. లేదు మీరు వెబ్‌సైట్ చూడగానే అబౌట్ అస్ పేజ్, హోమ్ పేజ్, సర్వీసెస్ పేజ్ చూడగానే మీకు ఎక్కడో చోట అర్థమైపోద్ది ఆల్మోస్ట్. అర్థమైనప్పుడు అక్కడి నుంచి ఒక కీవర్డ్ తీసుకోవాలి. ఒ ఒ ఆ ఒకటి కూడా మెయిన్ కీవర్డ్ అవుతే మనకి చాలా బెస్ట్ అనమాట. వాళ్ళు కంట్రోల్ యూ అంటే మెయిన్ పేజీ దగ్గరికెళ్ళేసి కంట్రోల్ యూ అన్నామనుకోండి మనకి మెయిన్ పేజీలో వచ్చేస్తది మాక్సిమం చాలామంది యూజ్ చేస్తారు. మెయిన్ కీవర్డ్. కొంతమందేంటంటే కంటెంట్ మెయిన్ కీవర్డ్ కాకుండా దానికి రిలేటెడ్‌గా ఏదైనా ఒక సెంటెన్స్ ఫార్మేషన్‌లో పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనకర్థం కాదు. ఇట్లా మనం ఏదైనా కీవర్డ్ పెట్టిన వెబ్‌సైట్స్ అంటే మనకి ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇలాంటి కీవర్డ్స్ తీసుకొని మనము చాలా డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది మన మెయిన్ కీవర్డ్. బట్ ఇది ఒక కీవర్డ్ దీంట్లో. దీని సబ్ కీవర్డ్స్. మళ్ళీ ఇక్కడే మళ్ళీ ఇది తీసేసి తెలుగు తీసేసి ఇక్కడ కన్నడ పెట్టొచ్చు. లైక్
ఇక్కడ కన్నడ తీసేసి ఇక్కడ ఇంగ్లీష్ పెట్టొచ్చు. ఇట్లా మనం 3 కీవర్డ్స్ ఇక్కడే వచ్చినాయి మనకి. బట్ ఈ ఏఐ అనే టర్మ్‌కి అంత ఏఐ అనే చిన్న సింగిల్ కీవర్డ్‌కి చాలా సెర్చ్ వాల్యూమ్ ఉంటది. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌తో కలిస్తే అంత సెర్చ్ వాల్యూమ్ లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్‌లో నేర్చుకునే వాళ్ళకి ఏఐ టూల్స్ తోటి నేర్చుకోవాలి అనే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఈ ఏఐ కీవర్డ్‌ని యూజ్ చేసి సెర్చ్ చేయట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ దిస్ మంత్ లైక్ దిస్ ఇయర్ ఎండింగ్ లోపల మన ఏఐ సెర్చ్ టర్మ్ అనే దానికి బాగా పెరగొచ్చు. లాస్ట్ ఇయర్ అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని చేసినప్పుడు ఎవ్వరివి లేవు. ఎవరు కూడా ఏఐ అనే వర్డ్ యూజ్ చేయలేదు. మాక్సిమం అంతకుముందు ఉన్న అన్ని కంపెనీస్ కూడా మాక్సిమం డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ అని డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కీవర్డ్ నాదే ఉంది ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని నేను క్రియేట్ చేసినప్పుడు. తర్వాత 1 మంత్ తర్వాత కొంతమంది బ్లాగ్స్‌లో పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు అందరూ మెయిన్ టైటిల్స్‌లో కూడా ఏఐ అనేది యాడ్ చేశారు వీళ్ళు. దీన్ని ఇండెక్స్ చేసి మళ్ళీ ఎస్‌ఈఓ చేసుకుంటా వచ్చారు. ఇట్లా ప్రతి వెబ్‌సైట్ వాళ్ళు కూడా అప్‌డేట్ అవుతున్నారు. ఈ వెబ్‌సైట్స్ చూసి తర్వాత ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారో వాళ్ళు కూడా ఈ టర్మ్ చూసేసి దీని మీదే సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సెర్చ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఎప్పుడు సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు. ఎప్పటికి అప్పుడు మారిపోతూనే ఉంటుంది. 1 మంత్‌కి, 2 మంత్స్‌కి చేంజ్ అయిపోతూ ఉంటది. మనం అన్ని కీవర్డ్స్‌ని ఒక్కసారే తీసి పెట్టుకోలేము. కొన్నికి ఒక 15 డేస్ వరకు తీసుకొని ఒక లిస్ట్ పెట్టుకొని ఆ 15 డేస్ వరకు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి, మళ్ళీ నెక్స్ట్ 15 డేస్‌కి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రాయబోయే ముందు మనం రీసెర్చ్ చేసుకోవాలి. అట్లా కాకుండా 1 మంత్‌కి, 2 మంత్స్‌కి ఒకేసారి మొత్తం కీవర్డ్స్ పెట్టేసుకున్నారంటే 1 మంత్ వరకు బానే ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ మారిపోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ అని ఇవన్నీ. దానికోసమని ఎప్పటికప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనకిక్కడ ఒక 3 కీవర్డ్స్ అనేది మనం ఇక్కడ జనరేట్ చేయగలం. బట్ అన్నిటికి వస్తుంది అనేది గ్యారంటీ లేదు కాబట్టి కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మనము ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంకా డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి దొరికినాయి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఉంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగులో ఇది ఒక కీవర్డ్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట, నియర్ అమీర్పేట ఇట్లా కూడా తీసుకోవచ్చు. లేదా ఎస్ఆర్ నగర్ అని తీసుకోవచ్చు. ఇట్లా కూడా మనం ఇట్లా కూడా మనం ఈ కీవర్డ్స్ని తీసుకోవచ్చు. అమీర్పేట అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎక్కువ అమీర్పేటలో ఉంటాయి కాబట్టి ఈ అమీర్పేట అనే కీవర్డ్ అనేది పెట్టారు. మనం కూడా యూజ్ ఉంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఈ లొకేషన్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కంపెనీ నేమ్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసింది కదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని తెలుగు, ఓడిఎంటీ తెలుగు అని ఉంది కదా. ఈ ఓడిఎంటీ ఏంటంటే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేది ఓడిఎంటీ అని ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు. బట్ ఇదేంటంటే మామూలుగా అయితే చూస్తే షార్ట్ ఫామ్లో ఉంటుంది. బట్ ఇదేంటంటే ఈ నేమ్ మీద వేరే కంపెనీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ కీవర్డ్ కనుక మనం యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ప్రమోట్ చేసినట్టు అనమాట. మన వెబ్సైట్ ద్వారా వాళ్ళకి లీడ్స్ జనరేట్ చేస్తున్నట్టు, వాళ్ళ వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నట్టు అవుతుంది. ఇది వచ్చేసి బ్రాండెడ్ కీవర్డ్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఇది మనం యూజ్ చేయొద్దు. మీరు రేపు ఏదైనా ట్రై చేసేటప్పుడు, సెర్చ్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి ఇలా ఈ కీవర్డ్ బ్రాండెడా కాదా అని. ఇన్ కేస్ మీరు ఏదైనా
లైక్ చాట్ జీపీటీలో ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి కీవర్డ్ జనరేట్ చేసినప్పుడు, ఇది కూడా కీవర్డ్ అనే ఇచ్చేస్తది. అప్పుడు మీకు అది తెలియలేదనుకోండి, డైరెక్ట్‌గా తీసి వర్క్ చేసేస్తారు. ఆ కీవర్డ్ మీద మీరు ఎక్కువ వర్క్ చేశారంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతదనమాట. ఓడీఎంటీ అనగానే వాళ్ళకెళ్ళిపోతది. అలాగే ఆహ్, య ఇవి కూడా వస్తాయనమాట. ఇక్కడ వచ్చేసి హైలైట్ అయింది చూడండి. ఈ హైలైట్ అయినయి మొత్తం కంపెనీ రిలేటెడ్. అలాగే ఈ ఎఫ్ఎల్ఎం కూడా వస్తది. ఈ ట్రైనింగ్ దాంట్లో. ఇక్కడ ఇవాళ రాలేదు దీంట్లో సెర్చ్ టర్మ్‌లో. లైక్ అవి కూడా వస్తది. ఒక్కొక్కసారి కంపెనీ నేమ్స్ వస్తే జాగ్రత్తగా మనం చూసుకొని ఈ కీవర్డ్ అనేది చెక్ జేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని కీవర్డ్స్ మనకి ఇక్కడొచ్చినాయి. మనకు ఒకవేళ ఇక్కడ కీవర్డ్స్ రాలేదనుకోండి, ఇక్కడ మనము మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కీవర్డ్స్‌ని చెక్ జేసుకోవచ్చు. ఏఐ ఫర్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది. ఇది కూడా మనకి యూజ్ అవ్వచ్చు. ఏఐ మార్కెటింగ్ కోర్స్‌లో ఎలా యూజ్ చేస్తాం ఇవన్నీ. ఏఐ బిజినెస్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. బిజినెస్ మార్కెటింగ్ అన్నా కూడా మనదే. లైక్ డిజిటల్ మార్కెటింగే. ఇక్కడ ఇంకా కొత్త కొత్త కీవర్డ్స్ అనేవి మనకు తెలుస్తున్నాయి. ఇట్లా మీకు ఇక్కడ కూడా అన్నీ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ కొత్త కొత్తవి తెలుస్తూ ఉంటాయి. అంటే కాంపిటీటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ కీవర్డ్స్ ఏంటి అవన్నీ కూడా తీసుకోవచ్చనమాట. ఇట్లా తీసుకున్న తర్వాత పీపుల్స్ ఆల్సో సెర్చ్ ఫర్. పీపుల్స్ దీని గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు అని మనకిక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం కావాలంటే ఇక్కడి నుంచి కూడా మనం ఐడియాస్ తీసుకోవచ్చనమాట. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఇండియా. ఈ కీవర్డ్‌కి మనం టార్గెట్ చేయాలంటే ఇది తీసుకోవచ్చు. ఏఐ మార్కెటింగ్ కోర్స్ గూగుల్. అంటే బెస్ట్ ఏఐ మార్కెటింగ్ కోర్స్. ఈ బెస్ట్ ఏఐ మార్కెటింగ్ కోర్స్ అనేదేంటంటే మనకి బ్లాగ్‌కి యూజ్ అవుతది. ఇక్కడొచ్చేసి మనకి ఇట్లా చాలా కీవర్డ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ ఫస్ట్ పేజ్‌లో రాలేదంటే సెకండ్ పేజ్‌కి కూడా ఎళ్ళొచ్చు. ఇట్లా మీకు కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గూగుల్ కీవర్డ్ ప్లానర్ తెలుసా అండి మీకు? ఎలా చేయాలో? హలో! మీకు తెలుసు కదా? యాహ్! మేడం. అవునా? మీరండి? అప్పుడు నేను క్లాస్ రాలేదనుకుంటా మేడం. హ్మ్. ఆ! ఐడియా ఉందా? కీవర్డ్ ఆ! ప్లానర్ కదా మేడం. గూగుల్ టూల్ ఏదో చెప్పారు కదా! టూల్ అది అర్థం కాలేదు. స్ట్రైక్ అది అవ్వట్లేదు. ఊబర్ సెర్చేనా మేడం? హలో! ఓవర్ సజెస్ట్ వేరు. ఇది మామూలుగా ఇది గూగుల్ వాళ్ళది. గూగుల్ కీవర్డ్ అది ప్లానర్. ఊబర్ సెర్చేనా మేడం? ఓవర్ సజెస్ట్ ఏమో అది థర్డ్ పార్టీ టూల్. మళ్ళీ అది కూడా కీబోర్డ్ ఓకే. సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఓకే. లైక్ మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని ఇక్కడ మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తది. ఇక్కడి నుంచి మీరు కంపల్సరీగా ప్రాక్టికల్స్ చేయాలి. ఒకవేళ వెబ్‌సైట్ అనేది అంత ప్రాపర్‌గా చేసినా, చేయకపోయినా కూడా దాన్ని మ్యాండేటరీ కాదు. బట్ ఈ టూల్ అనేది చాలా మ్యాండేటరీ. కంపల్సరీగా దీని మీద అయితే ప్రాక్టీస్ అయితే ఆపొద్దు. అట్‌లీస్ట్ ఇప్పుడు ఒక 2 కంపెనీస్ తీసిన తర్వాత ఇంకా గూడా దాని మీద ప్రాక్టీస్ అయితే ఆపొద్దు. ఎప్పుడు మీకు ఫ్రీ ఉంటే అప్పుడు ఈ కీవర్డ్ ప్లానర్స్‌ని యూజ్ చేసి కీవర్డ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ తీసుకుంటే ఇక్కడ సైన్ ఇన్. ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా అకౌంట్స్ క్రియేట్ చేసాము. ఒక్క జీమెయిల్ ఐడీ యూజ్ చేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక 20 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. 20 కంపెనీస్‌కి మనం ఆ క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు. బట్ మన ఏజెన్సీ అనుకోండి ఎంసీసీ అకౌంట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటది. బట్ మనకంత అవసరం ఉండదు. మనం చిన్నయి చేస్తాం కాబట్టి ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఎ న్యూ అకౌంట్. ఇక్కడ డైరెక్ట్‌గా ఎళ్ళిపోయారనుకోండి, గూగుల్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకోమని అన్ని స్టెప్స్ వాళ్ళే చెప్తారు. డైరెక్ట్‌గా మీరు క్యాంపెయిన్‌లోకెళ్ళిపోతారు. ఇక్కడ మీకు అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఏదో ఒకటి సెలెక్ట్ చేయమంటారు. బట్ ఇలా కాకుండా మనం మాన్యువల్‌గా ఎళ్దాము. ఇక్కడ మనం బిజినెస్ నేమ్ ఇవ్వమన్నాడు.
ఇక్కడ వెబ్‌సైట్ యూఆర్ఎల్. ఇక్కడొచ్చేసి మీరు బిజినెస్ ఫోన్ నంబర్ కావాలంటే అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనం ముందు యాడ్ చేసాం కాబట్టి మన వెబ్‌సైట్‌లోవి ఇవి ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చినాయి. లేకపోతే ఇవి యాడ్ చేయమని అడుగుతది. మనం మాన్యువల్‌గా యాడ్ చేయాల్సి ఉంటది. లేదంటే మనం లీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ చేయమంది. అవసరం లేదు మనకి. అలాగే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని స్టెప్స్ వాళ్ళే ఇస్తున్నారు. మనకు లీడ్స్ కావాలా, ఆన్‌లైన్ సేల్స్ కావాలా, వెబ్‌సైట్ ట్రాఫిక్ కావాలని మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు. మనం క్యాంపెయిన్ లోపలికెళ్ళినాక సెలెక్ట్ చేసుకుంటాం. అది గూగుల్ యాడ్స్‌లోకొస్తది. బట్ ఇక్కడ మనకేంటంటే ఓన్లీ కీవర్డ్ ప్లానర్ కావాలి. ప్రీవియస్ అంటే డైరెక్ట్‌గా కీవర్డ్ ప్లానర్ లింక్ ఇస్తే లాగిన్ అయిపోతే ప్లానర్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళు ఆ ఛాన్స్ మనకివ్వట్లేదు. డైరెక్ట్‌గా క్యాంపెయిన్ సెటప్ అడుగుతున్నారు. కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ. బట్ ఈ స్టెప్స్ ఇనీషియల్‌గా మీరేమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కిప్ చేసుకొని ఇక్కడ మనకు స్కిప్ ఆప్షన్ ఉన్నాయి మొత్తం. స్కిప్ చేసేసామంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఇచ్చామనుకోండి డైరెక్ట్‌గా క్యాంపెయిన్ క్రియేట్ అయిపోతది. మనం చేయడానికి ఏం ఛాన్స్ ఉండదు. ఇక్కడ లీవ్ ఏ క్యాంపెయిన్ క్రియేషన్. ఇక్కడ మాత్రం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. కంట్రీ, టైమ్ జోను, కరెన్సీ. ఇప్పుడేంటంటే మన బిల్లింగ్ కంట్రీ ఇండియా కంపెనీ చేస్తుంటే ఇండియా వాళ్ళు పేమెంట్ చేస్తుంటే ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటాం. అదే యూఎస్ అనుకోండి యూఎస్ సెలెక్ట్ చేసుకుంటాం. యూఎస్ టైమ్ జోన్ ఉంటది. అంటే యూఎస్‌లో కూడా అక్కడ వాళ్ళకొచ్చేసి ఒక్కొక్క ప్రావిన్స్‌కి ఒక్కొక్క టైమ్ జోన్స్ ఉంటాయి. అక్కడైతే అంటే ఎక్కువ టైమ్స్ వేరియేషన్ ఉంటాయి. ఆ టైం ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకంత టైం వేరియేషన్ ఉండదు కాబట్టి ఇండియన్ టైం +5:30 చూసుకుంటే సరిపోతది. మేడం హ్మ్. ఇది గూగుల్ ప్లానర్ ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. హ్మ్. అంటే అది నాది పాత నా పర్సనల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యాను. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మొన్న క్రియేట్ చేసిన న్యూ ఈమెయిల్‌తో లాగిన్ అవ్వచ్చు కదా మళ్ళీ? అదేదో ఇవ్వండి. వెబ్‌సైట్ మీరు క్రియేట్ యూఆర్ఎల్ చేసిన కూడా వెబ్‌సైట్ అడుగుతుంది. ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను అంటే క్రియేట్ చేసిన రియల్ వెబ్‌సైట్ క్యాంపెయిన్స్ ఏం యూఆర్ఎల్ రన్ ఇవ్వాలి కదా చేయట్లేదు మేడం కదా! నాకు? ఊరికే నార్మల్ టెంపరరీగా ప్రాబ్లమ్. అదే మొన్న మీరు వెబ్‌సైట్‌కి ఒకవేళ జెన్యూన్‌గా మనం అమౌంట్ పెట్టి రన్ చేయాలి అంటే అప్పుడు మామూలుగా అన్ని ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. మీకు ఓకే. ఫార్వర్డ్ చేసి అది ఆ? వెబ్‌సైట్ యూఆర్ఎల్ అంటే మొన్న అది మీరు వర్డ్‌ప్రెస్ చెప్పిందే కదా! వెబ్‌సైట్. యాహ్! మామూలు మొన్న వర్డ్‌ప్రెస్ మీరు చెప్పిందే వెబ్‌సైట్ కదా లేకపోయినా మేడం బ్లాగర్ వెబ్‌సైట్‌ది. ఉన్నా కూడా బ్లాగర్ లింక్ అయినా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బ్లాగర్ అంటే వేరు. సరే నాదప్పుడు ఈసారి చూద్దాం. బ్లాగర్ నాది సరిగ్గా ప్రాపర్‌గా వర్క్ అవ్వలేదు కదండీ మేడం. మామూలుగా ఆ లింక్ అయితే యాహ్! ఇవ్వచ్చు. యాహ్! నెక్స్ట్ ఓకే ఇక్కడ మేడం. మనం కంట్రీ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే టైమ్ జోన్ వస్తది. లైక్ నెక్స్ట్ ఇక్కడ రూపీస్ సెలెక్ట్ చేసుకుంటే కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఈ కంట్రీ వచ్చింది కదా! ఆఫర్ కోడ్ ఏంటంటే వీళ్ళు ఇస్తారు ఆఫర్ కోడ్. ఇక్కడ మళ్ళీ ఇదే లింక్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈరోజు ఆఫర్ వచ్చేసి 40,000 ఉంది. యెస్టర్‌డే రోజు వచ్చేసి 20,000 ఆఫర్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఏ ఆఫర్ పెడితే ఆ ఆఫర్ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ 40,000 మనము పెట్టాలి ఫస్టు. ఆహ్,
60 డేస్‌లో 40,000 ఖర్చు పెడితే మనకి 20,000 రిటర్న్ ఇస్తారు. అంటే డబ్బులు రావు. మనకి అకౌంట్‌లో మళ్ళీ వాళ్ళు బ్యాలెన్స్ యాడ్ చేస్తారు. ఆ బ్యాలెన్స్‌లో మనం యాడ్స్ రన్ చేసుకోవాలి. ఒక 20,000 కూపన్ కోడ్ ఉంటే 20,000 వస్తుంది. అట్లనే 60,000 ఉంటే దానికి కూడా 40,000లో ఇంత రిటర్న్ అయితే ఇస్తారు. మనం ఎంత స్పెండ్ చేయాలి ఆళ్ళు టైమ్ లిమిట్‌లో అంత స్పెండ్ చేసినప్పుడే మనకొస్తదనమాట. అంటే వీళ్ళు ఎందుకు పెడుతున్నారంటే ఎవరైనా పెట్టాలనుకున్నోళ్ళు కొంచెం తక్కువ పెడుతున్నారనుకోండి, వాళ్ళకి సరే ఇంకో 40,000 ఇంకో 30,000 వస్తుందంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టి యాడ్ రన్ చేస్తారు కాబట్టి, దానికోసం వీళ్ళు ఆఫర్స్ పెట్టారిట్లా. ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే మనకి కోడొస్తది. కానీ అంత అమౌంట్ అనేది పెట్టగలగాలి. ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే మనం ఏ అకౌంట్‌కి రన్ చేస్తున్నామో ఆ అకౌంట్‌కి సెలెక్ట్ చేసుకుంటే కోడొస్తది. ఆ కోడ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి పేమెంట్ లింక్ ఆల్రెడీ యాడ్ చేసుంది. ఇదొచ్చేసి మనకి పర్సనలైజేషన్ గైడ్ అని వాళ్ళ దగ్గర నుంచి మనకేమన్నా గైడెన్స్ కావాలి అంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కర్లేదనుకుంటే నో. నెక్స్ట్ ఇట్లా మనకి డమ్మీ బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. ఇది ఓకే కంప్లీట్. ఇక్కడొచ్చేసి యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడొచ్చేసి యువర్ ఆర్గనైజేషన్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే మనది ఏదైనా ఏజెన్సీ అడ్వర్టైజ్ చేస్తాం క్లయింట్స్‌కి అనుకుంటే యెస్ పెట్టాలి. లేదంటే నో. ఇక్కడొచ్చేసి హూ పే యువర్ యాడ్స్ అంటే యెస్ వి పే గూగుల్ యాడ్స్ డైరెక్ట్‌లీ ఆర్ నో ఏజెన్సీ విల్ పే ద ఇన్వాయిస్ అంటే ఇవి మనమే పే చేస్తాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏజెన్సీ వాళ్ళు పే చేస్తే ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మనము గూగుల్ యాడ్ క్యాంపెయిన్‌లోకి వచ్చేసాము. క్యాంపెయిన్‌లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం వర్క్ చేసేది ఓన్లీ ప్లానర్ అంతే. జస్ట్ టూల్స్‌లోకి వెళ్ళి ప్లానింగ్, కీవర్డ్ ప్లానర్. ఇప్పుడు ఇక్కడ ఈ కీవర్డ్ ప్లానర్‌లో వచ్చి ఒక 10 కీవర్డ్స్ అనేది మనం పేస్ట్ చేయొచ్చు. డిస్కవర్ న్యూ కీవర్డ్స్. 10 కన్నా ఎక్కువ అలో చేయదు. ఓన్లీ 10 కీవర్డ్స్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్. ఏ లాంగ్వేజ్‌లో చేయాలో ఆ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. మనకు కావాలంటే రిసర్చ్ చేసుకోవచ్చు. అలాగే లొకేషన్ ఇండియానా లేకపోతే ఇంకేదైనా కంట్రీసా లేకపోతే స్టేట్సా ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ కనుక ఇచ్చామంటే మన వెబ్‌సైట్‌కి రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్‌కి మాత్రమే ఇస్తుంది. లేకపోతే రిమైనింగ్ కీవర్డ్స్ కూడా సెర్చ్ వాల్యూమ్ అవి ఇస్తది. బట్ ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ ఇస్తే రే యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తది. ఇది ఓన్లీ గూగుల్‌కి అండ్ గూగుల్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్ ఉన్నారు. మనం ఎక్కడ సెర్చ్ చేస్తున్నామంటే గూగుల్‌లోనే సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ పార్ట్నర్స్‌తో మనకి పని లేదు. ఇక్కడొచ్చేసి డ్యూరేషన్ చూడండి. జూలై 2024 నుంచి జూన్ 2025 వరకే డేటా రేంజ్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఇది అంతా వచ్చేసి యావరేజ్ డేటా ఇస్తది. ఎగ్జాక్ట్ డేటా ఇవ్వదు. జూలై నుంచి జూన్ 2020 జూలై 24 నుంచి 1 ఇయర్ బ్యాక్ నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ డేటా అనేది ఇస్తారు ఇక్కడ. ఇప్పుడొచ్చేసి మనం ఇచ్చిన కీవర్డ్స్ రిలవెంట్ కీవర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు 100 నుంచి 1000 మధ్యలో ఉన్నారు. అంటే 101 అయినా ఉండొచ్చు. 999 అయినా ఉండొచ్చు. బట్ ఇన్ బిట్వీన్ రేంజ్ ఉంటది. బట్ 100-1000 మెంబర్స్ మధ్యలో ఉన్నారు. కాంపిటీషన్ లో ఉంది. బట్ ఏంటంటే మనకి సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. 100 అంటే కొంచెం తక్కువ ఉన్నట్లే. బట్ ఏ కీవర్డ్స్ లేకపోతే ఇదైనా తీసుకోవచ్చు. బట్ మనకి లీడ్స్ రావడం కష్టమవుతది.
నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే 1K to 10K ఉన్నారు. అంటే 1000 మెంబర్స్ నుంచి 10,000 వరకు మీడియం లెవెల్. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కీవర్డ్‌ని యూజ్ చేసేది ఎక్కువ ఉంది. అలాగే సెర్చ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది. కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఇక్కడ కూడా సెర్చ్ వాల్యూమ్ అంతా మీడియం ఉంది. ఇక్కడ ఏంటంటే మనము హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. అంటే సెర్చ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఎక్కువ ఉండాలి. అలాగే కంపెనీస్ ఇచ్చే కంపెనీలు తక్కువ ఉండాలి. అప్పుడు మనకి లీడ్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇచ్చే కంపెనీలు చాలా ఉండి జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటే మనకి లీడ్స్ రావు. కాబట్టి ఎప్పుడు ఈ సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి. ఇవి 2 మనకి మేజర్ ప్రయారిటీ. ఈ బిడ్డింగ్ ఇవన్నీ వచ్చేసి మనము యాడ్స్ చూసేటప్పుడు చూద్దాం. బట్ ప్రజెంట్ ఎస్సీఓకి మనకి కావాల్సింది ఇది మాత్రమే. ఏఐ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది. దీనికి ఎంత ఉంది? ఇది హై ఉంది, హై కాంపిటీషన్. ఇది మనం యూజ్ చేయలేం. లైక్ ఏఐ ఇన్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఇది కూడా హై కాంపిటీషన్ ఉంది. ఇది కూడా హై కాంపిటీషన్ ఉంది. లో కాంపిటీషన్కి ఇది వచ్చింది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇది వచ్చేసి మనకు లో కాంపిటీషన్ ఉంది, ప్లస్ సెర్చ్ వాల్యూమ్ కూడా బాగుంది. ఇలాంటి కీవర్డ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అలా మీరు ఒక్కొక్క సర్వీస్కి అట్లీస్ట్ 5 to 6 కీవర్డ్స్ అనేది తీసుకోండి. ఈ 5 to 6 కీవర్డ్స్ తీసుకొని ఒక ఎక్సెల్ షీట్లో పెట్టండి. ఫస్ట్ కీవర్డ్స్ అయిపోయినాక సెర్చ్ వాల్యూమ్, ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో రాయండి. అలాగే కాంపిటీషన్ లోనా, హైయా, మీడియమా. ఇక్కడ ఏంటంటే మనము ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసాము. ఆ కంపెనీ గురించి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోతే ఎవరు సెర్చ్ చేయరు. ఒకవేళ కనిపించినా కూడా కొత్త కంపెనీ కాబట్టి దాన్ని బిలీవ్ చేయడానికి కష్టం ఉంటుంది. అలాంటి కొత్త కంపెనీలు మార్కెట్లో సెర్చ్ ఇంజన్లో ఇండెక్స్ అవ్వాలి అంటే ఫాస్ట్గా లో కాంపిటీషన్ కీవర్డ్స్ చాలా బెటర్. కాంపిటీషన్ లేనప్పుడు మన వెబ్సైట్ అనేది ఇండెక్స్ అవ్వడం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ మనం లో కాంపిటీషన్ కీవర్డ్స్ మీద పెట్టాలి. ఆ తర్వాత మనకి కొన్ని కీవర్డ్స్ అనే ఇండెక్స్ అయ్యి మనకి ప్రాపర్ ట్రాఫిక్ వస్తుంది, మంచిగా ఉంది అనుకున్న నెక్స్ట్ మినిట్లో మనం మీడియం లెవెల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత మీడియం లెవెల్ కీవర్డ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి, మ్యాక్సిమం కవర్ చేసాం అనుకున్నప్పుడు ఇప్పుడు హై లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే స్మాల్ అంటే లో లెవెల్ కీవర్డ్స్ని యాడ్ చేసినప్పుడు కొంచెం ట్రాఫిక్ రావడం స్టార్ట్ అయింది. ఈ ట్రాఫిక్ తీసుకొచ్చి మీడియం లెవెల్ కీవర్డ్స్ని కూడా తీసుకొస్తున్నాం. అప్పుడు మనకి ఇంకొంచెం ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది, ఇంకొంచెం మన ర్యాంక్ అనేది హై అవకాశం ఉంటుంది. అలాగే హై లెవెల్కి వెళ్ళాం, ఈ మీడియం లెవెల్ దాటుకొని హై లెవెల్కి వెళ్ళాం. కాంపిటీషన్ హై లెవెల్ కీవర్డ్స్ మనకి రావాలి అంటే చాలా టైం పడుతుంది. టైం తీసుకొని మనకి ఇండెక్స్ అవ్వడం కానీ టాప్ పొజిషన్లోకి రావడానికి కానీ పడుతుంది అనమాట. ఇట్లా మనం ఈ లోపల ఏంటంటే ఈ లో కాంపిటీషన్ అండ్ మీడియం కాంపిటీషన్స్ ఆల్మోస్ట్ ఇండెక్స్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం మనకు ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, అలాగే లీడ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అప్పుడు నిదానంగా హై కాంపిటీషన్ కీవర్డ్స్ని టార్గెట్ చేయొచ్చు. ఫస్ట్ లో కాంపిటీషన్ కీవర్డ్సే ఎందుకు టార్గెట్ చేయాలి అనేది ఏదైనా క్వశ్చన్ మీకు రైజ్ అయితే ఏంటంటే మనకి ఫాస్ట్గా ఇండెక్స్ అవ్వడానికి లో కాంపిటీషన్ కీవర్డ్స్ యూజ్ అవుతాయి గూగుల్లో. ఇది ఆన్సర్. ఈ లో కాంపిటీషన్ కీవర్డ్స్ గూగుల్లో ఇండెక్స్ అయినప్పుడు సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ అవ్వగానే మనకి లీడ్స్ రావడము, ట్రాఫిక్ రావడం స్టార్ట్ అవుతుంది. బట్ మన కీవర్డ్స్ ఇండెక్స్ అవ్వడానికి ట్రాఫిక్ కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట. ట్రాఫిక్ లేకపోతే మన గూగుల్ మన వెబ్సైట్లో రాసిన కంటెంట్కి యూజ్ లేదు. అందుకని మన కంటెంట్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించదు అల్గారిథం అనేది. కాబట్టి ట్రాఫిక్ తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్టికల్ పోస్ట్ అయిన వెంటనే మనం ఇమ్మీడియట్గా మన సోషల్ మీడియా ఛానల్స్ అన్నింటిలోనూ పబ్లిష్ చేయాలి. అప్పుడు మనకి మంచి ట్రాఫిక్ అనేది వస్తుంది. ఇది గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది మనకి ఫ్రీ టూల్. ఈ టూల్లో యూజ్ చేయడం కంపల్సరీ రావాలి, మిగతాయి వచ్చినా రాకపోయినా కూడా. ఏంటండి? ఇప్పుడు కీవర్డ్స్ అప్పుడు సజెషన్స్ గూగుల్లో చూసాం కదా, మనం ఓన్గా క్రియేట్ చేసుకునేది కాదు. గూగుల్లో ఎందుకు తీసుకుంటున్నాము అంటే గూగుల్లో వేరే వాళ్ళు సెర్చ్ చేసినా అవి తీసుకుంటాం మనం. మనము టెక్నికల్ పీపుల్స్,
మనకు నచ్చిన కీవర్డ్స్ మనం తీసుకుంటే అది సెర్చ్ ఇంజిన్‌కి యూజ్ అవుతుంది గానీ, ఎండ్ యూజర్‌కి హ్మ్. యూజ్ అవ్వదు. మన ప్రయారిటీ ఏంటంటే ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఎలా సెర్చ్ చేస్తాడో ఆ వేలోనే మనం కీవర్డ్స్ తీసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా మనం ఇక్కడ సెర్చ్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎలాంటి కీవర్డ్స్‌ని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్‌లైన్ విత్ సర్టిఫికేట్ వీటికి ఎక్కువ సెర్చెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇది పీపుల్స్ సెర్చ్ చేసే టర్మ్స్ ఇవి. మనం టెక్నికల్ పీపుల్స్ అనుకోండి ఓకే. మన ఇష్టం గుడ్. వచ్చినయి రాసేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని, హ్మ్. లేపోతే ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఇట్లా మన ఇష్టం వచ్చినయి రాస్తాం. బట్ ఆ కీవర్డ్స్‌ని సెర్చ్ చేసేవాళ్ళు ఉండాలి. అప్పుడే మనకు యూజ్ అవుతది. అందుకని మనం ఏం చేస్తామంటే సెర్చ్ చేసే టర్మ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. ఎవరైతే పీపుల్స్ సెర్చ్ చేస్తున్నారో గూగుల్‌లో దానికోసం మనకి ఈ సజెషన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. హబ్‌స్పాట్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది. హబ్‌స్పాట్ వాళ్ళు కూడా కోర్స్ ఇస్తారు. బట్ దాంతో పాటు సర్టిఫికేషన్ ఇస్తారు. సర్టిఫికేట్ కాదు సర్టిఫికేషన్. వాళ్ళ ఎగ్జామ్ అంతా వేరే ఉంటది ప్యాటర్న్. అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఏమో ఉంటది. ఆ సర్టిఫికేషన్ కూడా. మనం అయిపోయిన తర్వాత మళ్ళీ రాసుకుంటూ ఉండాలి ఎగ్జాము. అక్కడ వాళ్ళు సిలబస్ ఇస్తారు. ఆ కోర్స్ సిలబస్ అది ఎలా చేయాలి అనేసి. మీరేదన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాంట్లో కూడా మీరు సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. కానీ మాక్సిమం కంపెనీస్ అడగవు. ఎక్కడన్నా ఒక కంపెనీ అడుగుతుంది కంపల్సరీగా సర్టిఫికేషన్ కావాలంటే గూగుల్ అనాలిటిక్స్‌లో, గూగుల్ యాడ్స్‌లో వీటిలో ఎక్కువ సర్టిఫికేషన్స్ అడుగుతారు. అలాగే ఫేస్‌బుక్ యాడ్స్‌లో. ఫేస్‌బుక్ యాడ్స్‌లో చేయాలంటే బ్లూ ప్రింట్ అని ఒకటుంటది. దాంట్లో మనము ఎన్రోల్ అవ్వాలి. ఆహ్, గూగుల్ వాళ్ళైతే ఫ్రీగానే కండక్ట్ చేస్తారు ఎగ్జాము. మరి హబ్‌స్పాట్ వాళ్ళది ఎలా ఉందో తెలీదు. ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ ముందే అది పేమెంట్ కట్టాలా? లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్టా అని. ఇక్కడి వరకు మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో కీవర్డ్స్ అనేవి మనం తీసి ఒక ఎక్సెల్ షీట్‌లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని కీవర్డ్స్ అనేవి గుర్తుండవు కాబట్టి కంపల్సరీగా కీవర్డ్స్ అన్ని ఒక ఎక్సెల్ షీట్‌లో కీవర్డ్స్, సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ అని సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడొస్తే ఎస్‌సీఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకో ఒకవేళ హై సెర్చ్ వాల్యూమ్ దొరకలేదనుకోండి ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లో కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఫ్రీ కాదు. ఇది మరి చాలా తక్కువుంది. ఇట్లా కాస్త సెర్చ్ వాల్యూమ్ కనిపించే కీవర్డ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక టూల్ వచ్చి ఓవర్ సజెస్ట్. ఈ ఓవర్ సజెస్ట్ మనకి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇస్తుంది. అలాగే ఇది థర్డ్ పార్టీ టూల్. దీనికి మనం పేమెంట్ కడితేనే వర్క్ చేస్తది. ఫ్రీ ఆప్షన్ అయితే చాలా బేసిక్ థింగ్స్ ఉంటాయి.
మనకి ఇట్లా మనకి కీవర్డ్ ప్లానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనం చాలా వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ మనం ఈ కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ఆప్షన్ అయితే ఇప్పుడు చూడండి. తర్వాత మన వెబ్‌సైట్ అంతా కంప్లీట్ అయినాక అప్పుడు ఈ టూల్స్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే దేనికి దేనికి యూజ్ అవుతాయని. ఇప్పుడు మనకు మన చేతిలో వెబ్‌సైట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్‌గా అన్నీ చేయగలుగుతాము. కంటెంట్ రాయటము, ఇమేజెస్ పోస్ట్ చేయడము, ఒక ఆర్టికల్ రాసి పెట్టడం ఇవన్నీ చేస్తాం కాబట్టి అప్పుడు మనకు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. లైక్ ఇక్కడొచ్చేసి ఈ కీవర్డ్ రీసెర్చ్ వరకు చూడండి. కీవర్డ్ రీసెర్చ్. ఇక్కడొచ్చేసి మనకేంటంటే పర్ డే ఓన్లీ 3 కీవర్డ్స్ మాత్రమే ఇస్తది. ఇక్కడ మనకి పర్ డే 3 కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి చూసుకోవడానికి. లైక్ ఇంకా కావాలి అంటే దీనికి ఎక్స్‌టెన్షన్ ఉంది. ఆ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకుంటే సరిపోతది. ఊబర్ ఎక్స్‌టెన్షన్ అని ఊబర్ సజెస్ట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ లొకేషన్ ఇండియా. ఇక్కడ మనకి ఏఐని యూజ్ చేస్తే మనకి ఏమి రాలేదు. ఎస్‌సిఓ డిఫికల్టీ చాలా లో ఉంది. ఇది ఈజీగా ఇండెక్స్ అవుతది. బట్ దీనికి సెర్చ్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనకి 2 ఉన్నాయి గదా! ఇంకొకటి చూద్దాము. ఇంకొక కీవర్డ్ ట్రై చేస్తే మనకి వచ్చేస్తుంది. ఇది కూడా మనకి రాలేదు. ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ లేదు. లాస్ట్ ఆప్షన్. ఇక్కడొచ్చేసి ఇక్కడ 30 సెర్చ్ వాల్యూమ్ ఉంది. అలాగే కాంపిటీషన్ అనేది లో ఉంది. పెయిడ్ డిఫికల్టీ కూడా తక్కువ ఉంది. కాస్ట్ పర్ క్లిక్ 52 రూపీస్ ఉంది. ఒక్కసారి క్లిక్ చేస్తే 52 రూపీస్ డిడక్ట్ అవుతాయి. ఇక్కడ మనకు 3 కీవర్డ్స్ ఆప్షన్స్ అయిపోయినాయి. ఇంకా మనం పెయిడ్ వర్షన్‌కి వెళ్తేనే రిమైనింగ్ కీవర్డ్స్ అనేవి చేసుకోగలుగుతాం. బట్ మనకి ఏ ఏజ్ వాళ్ళు మనకు చూస్తున్నారు అంటే ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. అంటే మనం ఫ్రీ ట్రయల్ ఎనేబుల్ చేసుకుంటే చూపిస్తది. బట్ ఒక 7 డేస్ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతది. తర్వాత చూడాలి అంటే మనకి కంప్లీట్‌గా మళ్ళీ పెయిడ్ వర్షన్‌లోకెళ్ళాలి. ఇక క్లిక్ అనే ఎస్‌సిఓ రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయమన్నాడు. సెర్చ్ ఇంటెంట్ అంటే ఇప్పుడు మనము కంప్లీట్‌గా సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద మన కంటెంట్ అనేది రాయాలి. అంటే ఇన్ఫర్మేషనల్ కంటెంటా? కమర్షియల్ కంటెంటా? ట్రాన్సాక్షనల్ కంటెంటా? నావిగేషనల్ కంటెంట్ అనేది ఇవి సెర్చ్ ఇంటెంట్. ఈ ఇంటెంట్ బేస్ మీద కంటెంట్ రాసుకోవాలి. ఇవన్నీ యాక్టివ్ అవ్వాలంటే పెయిడ్ వర్షన్. బట్ ఇక్కడొచ్చేసి సజెషన్స్ ఉన్నాయి ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, అమీర్పేట. దీనికి సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది. కాంపిటీషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే దీనికి కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్. దీనికి సెర్చ్ వాల్యూమ్ బానే ఉంది కానీ కాంపిటీషన్ చెక్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఐడియాస్ వస్తున్నాయన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా తీసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు అని. అలాగే క్వెషనింగ్ టైప్ అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ విజయవాడ. ఈ టైప్‌లో కూడా మనకి వస్తున్నాయన్నమాట. ఇట్లా ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు. అలాగే ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ ఉన్నవి ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి. ఇవి కూడా తీసుకొని రాసుకోవాలి అంటే మనం కంటెంట్ రాసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ సెర్చ్ వాల్యూమ్‌ని బేస్ చేసుకొని. అలాగే కంపారిజన్ కీవర్డ్స్. లైక్ విత్ కోర్స్ విత్ ప్లేస్‌మెంట్స్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ బెస్ట్? లైక్ ఇట్లాంటి కంపారిజన్ క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. మనం ఇక్కడ క్లిక్ చేస్తే రిమైనింగ్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా రిమైనింగ్ లిస్ట్ కూడా కనిపిస్తుంది. వాటిలో మనకు నచ్చిన కీవర్డ్, మనకు కావాలన్న కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి కంటెంట్ ఐడియాస్. మనం ఎలాంటి కంటెంట్ రాయాలి? ఆల్రెడీ ఉన్న కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి కంటెంట్ రాయాలంటే ఇక్కడ మనకి కొన్ని కంపెనీస్ వాళ్ళ కంటెంట్
ఆల్రెడీ ఇచ్చారు యూట్యూబ్‌లోను ఇవన్నీ. ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ ఛానెల్‌కెళ్తాము. అక్కడ మనం కంటెంట్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా ఇచ్చారు. దీనికి రిలేటెడ్‌గా 29 కీవర్డ్స్ అలా ఉన్నాయి. దీనికి రిలేటెడ్‌గా 2 కీవర్డ్స్ ఉన్నాయి. బ్యాక్ లింక్స్ వచ్చేసి దీనికి ఒక్కటే వచ్చింది. దీనికొచ్చేసి 3 ఉన్నాయి. ఇట్లా మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇక్కడ చేస్తాము. బట్ ఇక్కడ 2నే ఉన్నాయి. 2, 3నే వస్తున్నాయి. ఎక్కువ రావాలి అంటే ఊబర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్స్‌లోకెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్, క్రోమ్ వెబ్ స్టోర్, ఊబర్ సజెస్ట్ ఎస్‌ఈఓ కీవర్డ్ ఎక్స్టెన్షన్. ఆల్రెడీ మనం యాడ్ చేసున్నాం కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వచ్చింది. బట్ లేకపోతే యాడ్ టు క్రోమ్ అని వస్తది. యాడ్ టు క్రోమ్ అనగానే యాడ్ అవుతది. బట్ అది ఇక్కడ డిస్‌ప్లే అవ్వదు. డిస్‌ప్లే అవ్వకపోతే ఇక్కడికొచ్చి ఇక్కడ మనము పిన్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది అన్‌పిన్ కనిపించదు. పిన్ చేస్తే ఇక్కడ కనిపిస్తది ఇక్కడ. ఇది ప్రాసెస్. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే ఆన్‌లో ఉంటే ఓకే. ఇది కలర్‌లో ఉంటది. ఆన్‌లో ఉంటే ఆరెంజ్ కలర్, ఆన్‌లో లేకపోతే హాష్ కలర్‌లోకి వస్తది. అట్లా ఇక్కడ క్లిక్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇలా వస్తదనమాట. షో సెర్చ్ వాల్యూమ్ అంటే ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ చూపిస్తుంది. 260 ఉంది ఇది సెర్చ్ వాల్యూమ్. అలాగే కిందకొస్తే ఇక్కడ మీకు రిమైనింగ్ కీవర్డ్స్ కూడా కనిపిస్తాయి. సెర్చ్ వాల్యూము, ఎస్‌ఈఓ డిఫికల్టీ అండ్ ఫెయిడ్ డిఫికల్టీ. ఇది 47 డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది సెర్చ్ వాల్యూమ్ 260 ఉంది. అలాగే డిఫికల్టీ కూడా 47 ఉందంటే లో ఉన్నట్టే అంటే మీడియం అనమాట. గ్రీన్ ఉందనుకోండి లో, ఆరెంజ్ ఉంటే మీడియం అండ్ రెడ్ ఉంటే హై. ఇట్లా మీరు దాన్ని అనాలిసిస్ చేసుకొని కీవర్డ్స్‌ని ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి తీసుకోవచ్చు. లేదా ఇక్కడి నుంచి కూడా మనం ఒక 10, 15 కీవర్డ్స్ అంటే ఇట్లానే తీసుకోవచ్చు. ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ అయిపోయింది. కీవర్డ్ కంటెంట్ ఐడియాస్ కూడా అయిపోయింది. ఇక్కడ మన పెయిడ్ వర్షన్ అయితే రిమైనింగ్ కంటెంట్ అంతా కనిపిస్తుంది. మనకు కావాల్సింది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం కామా తోటి బల్క్ కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ కీవర్డ్ ఐడియాస్. ఇక్కడ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అంటే మనం ఇచ్చిన కీవర్డ్‌కి సిమిలర్ కీవర్డ్. ఇక్కడ కూడా మీరు ఈ కీవర్డ్స్ అనేవి తీసుకోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఇట్లా మీరు ఈ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కీవర్డ్స్ ఓవర్‌వ్యూ అండ్ కీవర్డ్ ఐడియాస్ చూసాము. కీవర్డ్ విజువలైజేషన్ నెక్స్ట్. ఈ కీవర్డ్ విజువలైజేషన్‌లో మనకి ఇది ఒక ఆప్షన్ అయితే వస్తుంది. లైక్ వాట్, హూ, కెన్, ఈజ్, విల్ ఈ వర్డ్స్‌తో స్టార్ట్ అయ్యే కొన్ని కీవర్డ్స్‌ని ఇస్తుంది. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అనేవి వస్తాయి. సెర్చ్ వాల్యూమ్ ఎంత, కాస్ట్ పర్ క్లిక్ ఎంత అవుతుంది. పెయిడ్ డైరెక్ట్లీ అండ్ ఎస్ఈఓ డైరెక్ట్లీ ఇవి మొత్తం ఇట్లా అన్ని చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఇవేంటంటే బ్లాగ్‌కి మనకు బాగా ఉపయోగపడతాయి. అంటే 360 యాంగిల్స్‌లో మన
ప్రోడక్ట్‌ని గాని, సర్వీసెస్‌ని గాని ప్రమోట్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతది. బట్ ఇదేంటంటే మనకి అన్నీ కంప్లీట్‌గా ఒక ట్రెండ్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు కానీ అంతకన్నా ఎక్కువైతే మనం చేయలేము. యాక్సెప్ట్ చేయదు. ఇది మన ఓవర్ సజెస్ట్ టూల్. ఒక్కసారి మీరు ఈ ఓవర్ సజెస్ట్ అండ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ట్రై చేయండి. ఓకేనా? ఇంకా లైక్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్, ట్రాఫిక్, సేవర్, ఓకే. వెబ్‌సైట్స్ ఇంకా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వీటికేమంత హై ప్రయారిటీ ఏమి ఉండదు. ఇక్కడ కంటెంట్ ఐడియాస్ ఉన్నాయి. ఇది ఇందాక మనం చూసిందే. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేదానికి వాళ్ళు ఎలా కంటెంట్ రాసారు, ఐడియాస్ తీసుకోవాలంటే ఇక్కడ ఏమేమి రాసారో చూసుకొని దీని ప్రకారం మనం కూడా ఫాలో అవ్వచ్చు. కంటెంట్ ఐడియాస్ రావడానికి ఇది మంచి స్టెప్. ఈ స్నిప్పెట్స్ ఎందుకు పెడుతున్నారంటే చిన్న డైరెక్ట్‌గా క్వెషన్‌కి ఆన్సర్ రావడానికి. మనం ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అనగానే ఏఐ రిజల్ట్‌లో మన ఈ రిజల్ట్ రావాలంటే ఇలాంటి స్నిప్పెట్ అనేది చాలా అవసరం. అంటే లైక్ చిన్న సింపుల్ స్టెప్స్. ఇది అందరూ ఫాలో అవుతున్నారు. మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని. ప్రతి దాంట్లో కంటే ఏఐలో మనకు రిజల్ట్ రావాలి అంటే చిన్న స్నిప్పెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న దాంట్లోనే మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. జస్ట్ ఈ 2 కీవర్డ్ ప్లానర్స్‌లో జస్ట్ కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకొని రండి. కుదిరితే దేంట్లో తీసారో కూడా మెన్షన్ చేయండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో అలాగే ఓవర్ సజెస్ట్‌లో. ఒక 5 అంటే 2 కేటగిరీస్‌కి 5 తీయండి. ఓకేనా? మీ ఇష్టం. మీరు అంటే ఏదైనా డిజిటల్ తీసుకోవచ్చు. మార్కెటింగ్ డిజిటల్ మీద మార్కెటింగ్ తీసుకోండి. లేక మీకు నచ్చింది కీవర్డ్స్ ఏదైనా రాయాలా మేడం? తీసుకోవచ్చు. లేకపోతే అంటే మీరు 2, 3 ఇదంటే నేను చూపిచ్చాను గదా! ఇది వేరే దాంట్లో గూడా మీకు ఐడియా వస్తది. ఓకే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ మనకు ఐడియా వచ్చింది. అవును వేరేది మేడం. తీసుకున్నారనుకోండి, ఆ కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలి? అలాంటి కీవర్డ్స్‌కి ఎలా వస్తున్నాయి? కొన్ని కీవర్డ్స్ ఏంటంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ చాలా వస్తాయి. బట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌కి గాని, సర్వీసెస్‌కి రావు. ఎందుకంటే చాలా హ్యూజ్ కాంపిటీటర్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్. లో కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటది. తక్కువ కీవర్డ్స్‌కుంటది. యాహ్! ఓకే మేడం. కొన్ని వాటికి డిఫరెన్స్ ఉంటది. అవి కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి వేరే ఏదైనా చేయండి. లేదంటే ఒకటి డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని ఫస్ట్‌ది రావడానికి రెండోది ఇంకేదైనా చేస్తామంటే అది చేయండి. ఇట్లా మీ ఇష్టం మీద. కానీ ఇక్కడి నుంచి ప్రాపర్‌గా చేయండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ రీసెర్చ్ ఓకే చేయడము, మేడం. టూల్స్ మీద వర్క్ చేయడము, ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు ఏ టూల్స్ వచ్చు? ఏ టూల్‌లో మీరు కీవర్డ్ రీసెర్చ్ చేస్తారు? ఫ్రెషర్స్ అయినా కూడా మీకు ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇస్తున్నారు. అంటే మీరు జాయిన్ అయ్యే కంపెనీలో గనక సీనియర్స్ ఎవరు లేకపోతే మీకే ఇస్తారు. ఈ 2 టూల్స్ మీరు ప్రాపర్‌గా చేయండి. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఆహ్, ఫ్యూ ఎక్సెప్షన్స్‌తో మనకి ఓవర్ సజెస్ట్ మాత్రమే ఉంది. రిమైనింగ్ టూల్స్ ఎస్‌సీఎం రష్ గాని, ఏహెచ్ఆర్ఎఫ్ గాని, మౌస్ గాని మొత్తము పెయిడ్ వెర్షన్. ఏది ప్రాపర్‌గా మనకి కీవర్డ్స్ అనేవి ఇవ్వట్లేదు ఫ్రీ వెర్షన్‌లో. మనకి ఉన్న ఈ 2 టూల్స్ ప్రాపర్‌గా నేర్చుకుంటే కనీసం ఇవి రెండొచ్చు అనైనా మనము కాన్ఫిడెంట్‌గా రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓ ఓకే సార్. ఓకే. హ్మ్. హ్మ్. యాహ్! ఓకే మేడం. ఓకే మేడం.